ఓం శాంతి. ఈరోజు సెప్టెంబర్ 4వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళీ సారాంశము. మధురమైన పిల్లలు, సంగమ యుగంలో ప్రేమ సాగరులైన తండ్రి ప్రేమనే వారసత్వంగా ఇస్తారు. కనుక మీరు అందరికీ ప్రేమనివ్వండి, కోపపడకండి అంటున్నారు బాబా. ప్రశ్న: తమ రిజిస్టర్ను చక్కగా పెట్టుకునేందుకు బాబా మీకు ఏ విధానాన్ని తెలియజేశారు? సమాధానం: ప్రేమ మార్గమునే తండ్రి మీకు తెలిపిస్తారు. బాబా మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. పిల్లలు, ప్రతి ఒక్కరితో ప్రేమగా నడుచుకోండి, ఎవరికి దుఃఖం ఇవ్వకండి, కర్మేంద్రియాలతో ఎప్పుడు ఏ చెడు కర్మ చేయకండి. నాలో ఏ అసురీ గుణం లేదు కదా? చింతతో ఉన్నానా? ఏదైనా విషయంలో విరుచుకుపడుతున్నానా అని సదా స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి అంటున్నారు బాబా. ఈరోజు పాట: ఈ సమయం గడిచిపోతూ ఉంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: మీ నడవడికలను దేవతల వలె తయారు చేసుకోవాలి. నోటి ద్వారా ఎలాంటి చెడు మాటలు మాట్లాడరాదు. ఈ కళ్ళు ఎప్పుడు క్రిమినల్గా కాకూడదు, వికారీగా కాకూడదు. రెండవ పాయింట్: క్రోధం అనే భూతము చాలా నష్టపరుస్తుంది. రెండు చేతులు కలిసినప్పుడే శబ్దం వస్తుంది. ఎవరైనా కోపం చేసుకుంటే వారి నుండి దూరంగా వెళ్ళిపోవాలి. వారికి ప్రేమతో అర్థం చేయించాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: త్యాగము, తపస్సు మరియు సేవాభావము యొక్క విధి ద్వారా సదా సఫలతా స్వరూప భవ. వరదానం యొక్క వివరణ: త్యాగము మరియు తపస్సులే సఫలతకు ఆధారం. త్యాగ భావన గలవారే సత్యమైన సేవాదారులుగా అవ్వగలరు. త్యాగం ద్వారానే స్వయం యొక్క భాగ్యము మరియు ఇతరుల భాగ్యం తయారవుతుంది. దృఢ సంకల్పం చేయటమే తపస్సు. కనుక త్యాగం, తపస్సు మరియు సేవాభావముతో అనేక హద్దు భావాలు సమాప్తమైపోతాయి. సంఘటన శక్తిశాలిగా అవుతుంది. ఒకరు చేస్తూనే ఒకరు చెప్తూనే మరొకరు చేయాలి. ఎప్పుడు కూడా నీవు, నేను, నాది, నీది అనేవి రాకుంటే సఫలతా స్వరూపంగా నిర్విఘ్నంగా అయిపోతారు అంటున్నారు బాబా. స్లోగన్: సంకల్పము ద్వారా కూడా ఎవరికి దుఃఖం అనేది ఇవ్వరాదు. ఇదే సంపూర్ణమైన అహింస అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.